కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ సామ రామ్మోహన్ రెడ్డికి హరీష్ రావు లీగల్ నోటీసులు అందించారు. దేవాలయాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షుద్ర పూజల ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసు పెడతామని నోటీసుల్లో పేర్కొన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి క్షుద్ర పూజల అంశం మీద తెలంగాణ రాజకీయాల్లో చాలా రోజులుగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటలిద్దు నడుస్తుంది. ఏదైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు హరీష్ రావు తమిళనాడులోని ఒక దేవాలయంలో క్షుద్ర పూజలు చేయించారంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, సామ రంగారెడ్డిలు, రామ్మోహన్ రెడ్డిలు ఇద్దరు కూడా గత 3-4 రోజులుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం స్పందించారు. దాసోజు శ్రవణ్ లాంటి నాయకులు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దేవాలయాలకు వెళ్తూ ఉంటారో అలాంటి హరీష్ రావు దేవాలయాలకు వెళ్తే వక్రీకరించడం సరైనది కాదు, ఇది రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. ఏదైతే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు, దేవాలయాలను కూడా రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందంటూ కూడా అటు బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. అయితే ఇదిలా ఉంటే కాసేపటి క్రితమే మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కాంగ్రెస్ నాయకులు ఇద్దరికి కూడా తన అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ లీగల్ నోటీసుల్లో కొంత సమయం ఇచ్చారు. 2-3 రోజుల్లో వాళ్ళు చేసిన కమెంట్స్ ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు ఈ అంశం మీద మాట్లాడుతూ వస్తున్నారు ప్రతిరోజు కూడా. సో వాటన్నిటిని కూడా ఆ వీడియోస్ ను డిలీట్ చేయాలి, అదేవిధంగా క్షమాపణలు చెప్పాలంటూ కూడా హరీష్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ అలా చేయకపోతే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, దానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన లీగల్ నోటీసులు పంపారు. ఇక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇంకొక వైపు ఏదైతే రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి, ఇతర నాయకులందరూ కూడా దేవాలయాలకు కుటుంబ సభ్యులతో వెళ్తుంటారు పుట్టినరోజుల సందర్భంగా, ఇంకొక వాళ్ళకి ఇంపార్టెంట్ డేస్ లో. అలాంటి దేవాలయాలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరైనది కాదని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సైతం ఏదైతే ఇప్పుడు హరీష్ రావు వెళ్ళిన దేవాలయానికి కూడా వెళ్తూ ఉంటారో ఆయన కూడా క్షుద్ర పూజలు నిర్వహించినట్లా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదురు ప్రశ్నించింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలు నిర్వహిస్తారన్న అనుమానం తమకుందని చెప్పి, ఎందుకంటే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కతో తనకు పదవీ గండం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇలాంటి క్షుద్ర పూజలు నిర్వహించారంటూ కూడా కౌంటర్ అటాక్ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక రేవంత్ రెడ్డి టార్గెట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలిస్తుంది. అంటే ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారమే అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలు ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు టార్గెట్ గా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది. ప్రెస్ నోట్ లో కూడా ఏదైతే లీగల్ నోటీస్ లో కావచ్చు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న దాని ప్రకారం కూడా అవే చెప్తూ వస్తారు. గత కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా ప్రజా సమస్యలే లక్ష్యంగా హరీష్ రావు పోరాటం చేస్తూ వస్తారు. అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తూ వస్తున్నారు. సో అందుకే హరీష్ రావు మీద కక్ష కట్టింది అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. మొత్తానికైతే హరీష్ రావు కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు పంపించారు. రైట్, థ్యాంక్ యూ.